హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మేము మీకు ఒక వ్యూ పాయింట్ చూపించబోతున్నాం. అయితే ఈ వ్యూ వచ్చేసి సపిపుట్టు విలేజ్ అండి, పాడేరు మండలం. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ నుంచి చూస్తే వంజంగిలో మనకి ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుంది వ్యూ అయితే ఆ వ్యూను మనం చూసేద్దాం పదండి. అయితే మనకు ఆ రోడ్ పాయింట్ నుంచి ఒక 1 km మనము నడవాల్సి ఉంటుందండి. కొండ మీదకి ట్రెక్కింగ్ చేయాలి. ఇవాళ అయితే నేను, మా బాబాయ్, అలాగే ఇంకో మా బాబాయ్, మా మామగారు, ఇలా నలుగురు వచ్చాం ఇవాళ. బాబాయ్ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. అలాగే మన రెండో వ్యూ పాయింట్ని చూసేద్దాం పదండి. అయితే ఈ దారి వచ్చేసి మరి అంత ఘాటి ఉండదండి, మనం మామూలుగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇటు పక్క వ్యూ కూడా చాలా బాగుంది. పాడేరు చూసుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్. ఫైనల్లీ మనం వచ్చేసాం గాయస్, ఇదిగోండి వ్యూ పాయింట్. ఇదేనండి సప్పిపుట్టు బొడ్డుహోరు వ్యూ పాయింట్. బాగా లైటింగ్ ఏది సార్. చూసారు కదండి, పాల సముద్రంలో ఉంది. ఎటు చూసినా ఇంకా అద్భుతమే. చుట్టూ మొత్తం 360 degrees అంతా చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగోండి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. ఇక్కడ నుండి మనం సన్ రైజ్ చూస్తే అబ్బా అబ్బా సూపర్ ఉంటుంది. ఇంకా పుర్రప్పాడు. ఇదిగోండి, చూసారు కదా, మొత్తం 360 degrees మొత్తం చూపిస్తున్నాను చూడండి. వావ్. ఇదిగోండి, సన్ రైజ్ అయిన తర్వాత ఇంకా 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 అందం పెరుగుతుంది గాయస్. మనోళ్ళు కెమెరాలతో ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. గాయస్, ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ అయితే ఇది అల్లివరం అండి. ఇది ఫ్రెండ్స్, మీరు ఈ ప్లేస్కి రావాలనుకుంటే పాడేరు నుంచి 9 kilometers ఉంటుంది సపిపుట్టు విలేజ్ అనే దగ్గర. అక్కడ నుండి ఒక 1 km మీరు ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ పాద నుండి రావాలనుకుంటే డల్లపల్లి మీదుకైనా అలాగా రావచ్చు. అక్కడ నుండి కూడా ఒక 10 kilometers ఉంటుందండి ఈ వ్యూ పాయింట్ చేరుకోవడానికి. వ్యూ అయితే చాలా బాగుందండి.